ఊపా చట్టం కింద చేసే అరెస్టులన్నిటినీ ఖండిస్తూ ఉన్నాం. అయితే నిన్నటికి నిన్న 21 డిసెంబర్ 2025 నాడు ఉదయం 11 గంటలకు జఫర్గఢ్ మండలం సమీపంలోని ఇన్నయ్యను పోలీసులు ఒక అనాథాశ్రయం నడుపుతున్న ఇన్నయ్యను రేగడి తండా అనే గ్రామ సమీపంలో ఒక 400 మందికి దిక్కుముక్కు లేని, తల్లిదండ్రి లేని, భిక్షమెత్తుకొని బ్రతికే పిల్లలను వెతికి పట్టుకొని సేకరించి వాళ్ళను తీసుకొచ్చి ఆశ్రయం ఇచ్చి వాళ్ళకు స్నానాలు చేయించి మంచి బట్టలు వేయించి బడికి పంపి కాలేజీకి పంపి ఉద్యోగాలు చేసేటట్టుగా ఎదిగింపజేసి వాళ్ళకు పెళ్ళిళ్ళు చేసి పేరంటాలు చేసి ఈ దేశంలో వాళ్ళు కూడా గుర్తింపు పొందిన ఒక బాధ్యతాయుతమైన పౌరులను తీర్చిదిద్దే కార్యక్రమంలో ఆయన నిమగ్నమై ఉన్నాడు. ఆయన గొప్ప సామాజిక కార్యకర్తగా సమాజం గుర్తింపు ఉంది ఆయనకు. అదే కాకుండా తన సామాజిక బాధ్యతగా భారత్ బచావో అనే సంస్థను ఏర్పాటు చేసి ఆ భారత్ బచావో సంస్థ ద్వారా ప్రజల జాతీయవాదాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. ఆయన ఏర్పాటు చేసిన సభలు మీరు గమనిస్తే ఆ సభల్లో మాట్లాడే వక్తలు పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని కాషాయ వస్త్రాలు ధరించుకొని వచ్చి మాట్లాడతారు. ఆ సభల వేదికల మీద ఏ ప్రజా సంఘాల నాయకులను మాబోటి వాళ్ళను ఎక్కడ కూడా ఆహ్వానం లేదు. ఆ వేదికకు మహాత్మా గాంధీ జాతీయ పోరాటం సల్పిన ఎంతోమంది నాయకుల ఫోటోలను ప్రదర్శించి సభలు సమావేశాలు నడుపుతున్న ఆయన ఎట్లా ఇవ్వాలా భారత పాలకులకు ఇవాళ ఆయన కంటగింపుగా మారుతాడు. ఆయన దేశ సమగ్రతకు భంగం కలిగిస్తున్నాడని మావోయిస్టు పార్టీలో ప్రజలందరూ చేరిపోయే విధంగా ఆయన ప్రోత్సహిస్తున్నాడని అమిత్ షా పైన కోపంగా ఆగ్రహంగా మాట్లాడానని ఏం నేరాలు అవి ఆ నేరాలు మోపి వాళ్ళు ప్రకటించిన నేరాలు గివి మాత్రమే అయితే పెట్టిన చట్టాలు భయంకరమైన సెక్షన్ల కింద ఆయనను అరెస్ట్ చేశారు. ఆ సెక్షన్లు అంటే ఊపా సెక్షన్లు ఎంత భయంకరమైన అంటే దాని కింద బెయిల్ రాదు. ఒక 6 నెలల వరకు బెయిల్ రాదు. 6 నెలల తర్వాత కూడా పోలీసులు మేము రిపోర్టును నివేదికను తయారు చేయలేకపోయినాం, మరొక 6 నెలలు పొడిగించమంటే మరొక 6 నెలలు పొడిగిస్తారు. ఆ సెక్షన్ 3D ఎంత భయంకరంగా రాజ్యాంగబద్ధమైన హక్కును హరిస్తుంది. బెయిలు పొందటం అనేది ఒక పౌరుడు బెయిలు పొందటం అనేది రాజ్యాంగబద్ధమైన హక్కు. ఆ రాజ్యాంగబద్ధమైన హక్కును సెక్షన్ 3D ఆఫ్ ఊపా చట్టం అది హరించి వేసి విచారణ ఖైదీగానే నెలల తరబడి సంవత్సరాల తరబడి ఏ నేరం రుజువు కాకుండా జైల్లో మగ్గిపోయే పరిస్థితులు కల్పిస్తుంది. అది మనకు ఉదాహరణ ఉంది. భీమా కోరేగాం కేసులో భారతదేశంలో ఉన్న 16 మంది మేధావులను తీసుకెళ్ళి ఆ ఊపా చట్టంలో అరెస్ట్ చేస్తే 6 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఇంకా జైల్లో మగ్గిపోతున్న పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. ఇన్నయ్యను సామాజిక కార్యకర్తగా పేరొందిన ఇన్నయ్యను తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సాకారం కోసం త్యాగం చేసిన ఇన్నయ్యను నిన్న అరెస్ట్ చేస్తే
అక్కడ అనాథ బాలలు మళ్ళీ అనాథలుగా మిగిలిపోయిన పరిస్థితి. ఇవాళ ఆ పిల్లలకు అన్నం పెట్టి కాలేజీలకు పంపి ఆ బాధ్యత ప్రభుత్వం చేపడుతుందా అని అడుగుతా ఉన్నాం. ఇంతకీ ఈయన చేసిన నేరం ఏంటి అంటే, సెప్టెంబర్ 22వ తేదీన కట్టా సత్యనారాయణ రెడ్డి అనే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఖాతా రామచంద్రారెడ్డి అనే మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఎన్కౌంటర్లో చనిపోయినట్టుగా ప్రకటన వచ్చింది. నిజానికి దాని వెనుక ఉన్న సత్యం ఏంటంటే, సత్యనారాయణ రెడ్డిని, రామచంద్రారెడ్డిని మాకున్న మీడియా ద్వారా వచ్చిన సమాచారం ప్రకారంగా, పార్టీ కూడా ఉన్న సమాచారం, బహిరంగంగా ప్రకటించిన సమాచారం ప్రకారంగా రాయ్పూర్లో వాళ్ళు అనారోగ్యంతో పీడితులై చికిత్స పొందుతున్న సందర్భంలో అక్కడి పోలీసులు వాళ్ళను ప్రాణాలతో సజీవంగా చేతిలోకి తీసుకొని చిత్రహింసలు పెట్టి వాళ్ళను నారాయణపూర్ అడవుల్లో, ఆబూజిమడు అడవుల్లో చంపేసినట్టుగా, ఎన్కౌంటర్ జరిగినట్టుగా ప్రకటించారు. మేము చెప్తా ఉన్నాం 53 సంవత్సరాలుగా ఎన్కౌంటర్లు అన్నీ బూటకం. నారాయణ రెడ్డి, రామచంద్రారెడ్డి, సత్యనారాయణ రెడ్డి ఎన్కౌంటర్ కూడా బూటకం అని మేము చెబుతా ఉన్నాం. అదే మాట ఎందుకు బూటకం అంటున్నామంటే, జూన్ 18వ తేదీన మరో కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి, అరుణ పోలీసులు చేతిలోకి చిక్కిన తర్వాత వాళ్ళ ఇండ్లకి వెళ్ళిండ్రు. అరుణ ఇంటికి వెళ్ళి అరుణను లొంగిపోయే విధంగా ప్రకటన చేయండి, వచ్చి ఒప్పించి తీసుకురండి అని, అట్లాగే గాజర్ల రవి ఇంటికి కూడా వెళ్ళి లొంగిపోయే విధంగా ఒప్పించండి అని కుటుంబీకులను ఒత్తిడి చేసిన సందర్భం ఉంది. అదేవిధంగా ఖాతా రామచంద్రారెడ్డి ఇంటికి కూడా వెళ్ళి ఆయన తమ్ముని పోలీసులు ప్రాధేయపడి లొంగిపోమ్మని ప్రకటన ఇవ్వండి అని ఆయనను కూడా అడిగిన సందర్భం ఉంది. మేము ఇవి గమనిస్తే, ఎప్పుడైతే పోలీసులు ఇంటికి వచ్చి లొంగిపోమ్మని కుటుంబీకులను ఒత్తిడి చేసి ప్రకటన ఇవ్వమని ఎప్పుడైతే అడుగుతారో వాళ్ళను తప్పనిసరిగా చేతిలోకి దొరికిపోయారని రూఢి అవుతుంది. అదే మాదిరిగా వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తారని రుజువవుతుంది. కనుక రామచంద్రారెడ్డి, సత్యనారాయణ రెడ్డి వాళ్ళ ఎన్కౌంటరు బూటకం అనేది మేము చెబుతున్నాం. ఇది కాదంటే మేము డిమాండ్ చేస్తున్నాం, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించండి అని అడుగుతా ఉన్నాం.